విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం ఓ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు చెలరేగి పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇక కోర్బా నుంచి విశాఖకు వచ్చినటువంటి రైలు ఏసీ బోగుల్లో మంటలు చెలరేగడంతో B6, B7, M1లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో విశాఖ రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగలు అమ్ముకున్నాయి. ఇక దీంతో ప్రయాణికులను బయటకు పంపిన అధికారులు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పివేశారు. రైల్వే సిబ్బంది అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్లాట్ఫామ్ పై రైలు నిలిచి ఉన్న సమయంలోనే ప్రమాదం సంభవించింది. ఇక కోర్బా నుంచి విశాఖ రైల్వే స్టేషన్ కు ఉదయం చేరుకున్న రైలు 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉండగా మంటలు చెలరేగాయి. ఇక ఈ రైలు మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల ఎక్స్ప్రెస్ గా విశాఖపట్నం నుంచి కడపకు బయలుదేరి వెళ్లనుంది. ఇంతలోనే ప్రమాదం చోటు చేసుకుంది. నిలిపి ఉన్న రైల్లో ఈ ఘటన చోటు చేసుకోగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించడంతో భారీ ముప్పు తప్పింది. ప్రమాదంలో 4 ఏసీ బోగీలు తగలబడినట్టు చెప్పారు. మంటలు మొదలైన తర్వాత రైల్లో ఉన్న ప్రయాణికులను కిందకు దింపేసినట్టు వెల్లడించారు. ఎవరికి ఎటువంటి చిన్న గాయం కూడా లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇక దగ్ధమైన 4 బోగీలను రైలు ఇంజన్ నుంచి వేరు చేసి ట్రాక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. బెడ్షీట్లు, థర్మాకోల్ అలాగే బెర్తులు కాలిపోయినట్టు వివరించారు. మంటలను ప్రస్తుతం అదుపులోకి తీసుకొచ్చిన అధికారులు కాలిపోయిన బోగీలను పక్కకు తొలగిస్తామని అన్నారు. అయితే మంటలు ఎలా చెలరేగాయి అనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఏసీ బోగీల్లోనే మంటలు చెలరేగడంతో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రైల్వే సిబ్బంది, విశాఖ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులు దిగుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. మంటలను అదుపు చేస్తూ మిగతా బోగీలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాటిని వెంటనే వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఈ ఘటన గురించి పూర్తి వివరాలు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అక్కడ